పిల్లరా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాలు 3 అధ్యాయాలు పూర్తి చేశాము. ఈరోజు 4వ అధ్యాయము ప్రారంభించుతాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధుల స్తోత్రములు. వారం వారం వాక్య ధ్యానములో మేమందరం కూడి రావడానికి కృప చూపుతున్నారు. మీకు స్తోత్రాలు. గ్రీన్ సిటీ సంఘాన్ని, సోదరులను, సోదరీలను, కుటుంబాలను దీవించండి. నిర్మాణ పనుల్లో సహాయం దయచేయండి. అలాగే మిగతా స్థలాల్లో తిరుపతి ప్రాంతంలో వారు కూడా జాయిన్ అయ్యారు. వారందరినీ కూడా దీవించండి. మీ వాక్యం చదువుకున్నాం నాయన, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిలోసాట్న మరుగుపరచండి. నాతో మాతో మాట్లాడండి. ఆదివంతం మీరే ఉండి నడిపించుతురండి. మీ దివ్యమైన సందేశం మాకు అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పద్మాసు దీపంలో యోహాను ప్రవాసి అయి ఉన్నాడు. ఆత్మవశుడై ఉండగా అతడు ప్రభు యొక్క దర్శనాన్ని పొందాడు. ప్రభు దర్శన రూపంలో యోహానుకు సంగతులు వివరిస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 3వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానం చేసాము ఆల్రెడీ. 7 సంఘాలను గురించి, భూమి మీద చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘాలను గురించి, వాటి స్థితిగతులను గురించి వివరించారు. వారు ఎలా ఉన్నారు, వారి స్థితి ఏంటి, వారి గతి ఏంటి, ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఏమవుతారు అనేది కూడా చెప్పాడు. వారి తప్పులు చెప్పాడు, ఒప్పులు చెప్పాడు, దిద్దుకోవడానికి అవకాశం కూడా ఇస్తున్నాడు. ప్రేమామయుడు, కృపామయుడు. సంఘాలు కూడా మారు మనసు పొందాలా అని మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘం మారు మనసు పొందాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు, పెద్దలు అందరూ మారు మనసు పొందాలి. పొరపాటు చేసి ఉంటే, దారి తప్పి ఉంటే, అలాంటి వారినే ప్రభు తన సన్నిధికి ఆహ్వానిస్తాడనే విషయాన్ని మనం 2-3 అధ్యాయాల్లో నేటి సంఘ స్థితులకు సంబంధించిన అంశాలను మనం క్షుణ్ణంగా ధ్యానం చేశాం. ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్తున్నాం మనం. ఈ 4వ అధ్యాయంలో ఇది పరలోకములో చిత్రపటం. ఇది భూమి మీద కాదు. భూమి మీద విషయాలను ప్రభువు ఒకే సమయంలో భూమి మీద విషయాలు చూస్తున్నాడు, పరలోకంలో ఉండే విషయాలను చూస్తున్నాడు. భూమి మీద విషయాలను వివరించాడు. ఇప్పుడు పరలోకంలో జరగబోయే విషయాలన్నిటిని కూడా వివరించుటకు యోహానుకు ఆత్మవశునిగా చేసి పైకి తన యుద్ధకు రమ్మని పిలుస్తున్నాడు. తన యుద్ధకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 4వ అధ్యాయం నుంచి ఇది పరలోక దర్శనం. పరలోకంలో ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత ఏం సంగతులు జరిగిపోయినాయి? 7 రకాల సంఘాలు, సార్వత్రిక సంఘం, భూమి మీద అనేక సంఘాలు, భూమి మీద అనేక మంది విశ్వాసులు, వారి నడవడిక, వారి ప్రవర్తన, వారి జీవితము, సంఘము వెలుపల, సంఘము లోపల, కుటుంబాలలో, వ్యక్తులలో అన్ని విషయాలు, ఇవన్నీ ఆనాడు నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మనందరి విషయాలను ఎరిగినవాడు, మన క్రియలను ఎరిగినవాడు మన ప్రభు. సంఘ పరిస్థితులు ఎరిగినటువంటి వాడు, సంఘములో ఉన్నటువంటి అన్ని విషయాలు ఎరిగినటువంటి వాడు. ఇవి జరుగుతూ ఉండగా ఈ సంగతులు జరిగిన తరువాత, అంటే ఈ సంఘమంతా, సంఘ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత జరగబోయే సంగతులను ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే ఆ సమయానికి సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి సంగతిని మనం చూస్తాం. ఎత్తబడికి ఇంకా ముందే ప్రభు దర్శన రూపంలో జరిగే విషయాలన్నీ చెప్తున్నాడు యోహానుకు.
ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అనుభవించబోతున్నాం. 4వ అధ్యాయం నుంచి విశ్వాసి యొక్క భాగ్యం, సంఘం యొక్క భాగ్యం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన జీవితము పత్యముతో గడిపిన ఉండగా ఎన్నో ఆటుపోట్లు, శ్రమలు, ఇబ్బందులు, ఓర్పు, సహనము అన్నీ అనుభవించి ప్రభు కొరకు త్యాగభరితమైన జీవితాన్ని జీవించినటువంటి వారికి ప్రభువు ఇవ్వబోయేటువంటి బహుమానాలు, ప్రభువు మనకు కల్పించేటువంటి ఆ పరలోక వారసత్వం, ఆ పరలోకంలో దర్శనం, ఆ పరలోకంలో ఉండబోయేటువంటి అంశాలను ప్రభువు మనకు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. యోహానుకు తెలుపుతున్నాడు. తెలుపు ఇది, ఈ విషయాన్ని లోకానికి తెలుపమని యోహానుకు తెలుపుతూ ఈ సంగతులన్నీ అయిపోయినాయి. సంఘ క్రమం అంతా అయిపోయింది, సంఘం ఫౌండేషన్ అంతా అయిపోయింది, సంఘం జరుగుతూ ఉంది, నడుస్తూ ఉంది, కొనసాగుతుంది. సార్వత్రికముగా ప్రపంచమంతా కూడా సంఘము సిద్ధపాటు కలిగి ఉన్నది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. యోహాను ఇక్కడ సంఘమునకు ప్రతినిధిగా ఉన్నాడు. ఒక సంఘానికి సంఘం యొక్క సార్వత్రిక సంఘానికి ప్రతినిధిగా ఉంటున్నాడు. సంఘమా చూడము అని అంటున్నాడు. నేను చూడగా ఏమి చూడబోతున్నాడు? ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే సింహాసనాలు చూడబోతున్నాడు. తర్వాత వచనాల్లో మనం చూస్తాం, 2-3 వచనాల్లో మనం చూస్తాం సింహాసనాలు ఉన్నాయి. మహిమలో ఉన్న దేవుని చూస్తున్నాం. యోహాను మహిమలో ఉన్నటువంటి దేవుని చూస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం! తండ్రి అయిన దేవుని చూడడం అనేది, ఆ పరలోకము, ఆయనను వసించేటువంటి స్థలాన్ని చూడడం అనేది ఒక గొప్ప అనుభూతి, మానవ జీవితానికి పరమార్థం. దేవుడు మనల్ని పవిత్రంగా ఈ లోకంలో జీవించాలని, ఎల్లప్పుడూ తన సహవాసం కలిగి ఉండాలని ఆదామును హవ్వను ఏదైనా తోటలో సృజించినాడు. మానవుడు తప్పిపోయినాడు. దేవుని యొక్క ఉద్దేశము అక్కడ సఫలం కాలేదు. అయితే ఈ 4వ అధ్యాయం కానించి దేవుని యొక్క ఉద్దేశం సఫలం కాబోతుంది. నా ఈ యొక్క పరలోకములో మానవులు నివసించబోతున్నారు. ఆడ పోగొట్టుకున్నది ఈడ పొందబోతున్నాం. ఆడ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాము, ఈడ ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం. ఆడ దేవుడు తన సంకల్పాన్ని అక్కడ తెలిపాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చకుండా పాపం చేశాము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వారసత్వం పొందుతున్నాం. పరలోకంలో ప్రభువుతో, తండ్రి అయిన దేవుడితో, ప్రభుతో కూడా మనం ఉంటామనేటువంటి సంగతిని ఇక్కడ మనం చూస్తున్నాం. మహిమలో ఉన్న దేవుని చూస్తున్నాము. దేవుని చూస్తున్నాడు. ఎవరు? యోహాను. చూడండి, దేవుని చూచుట చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవుట. దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. దేవుని యొద్దకు ఎక్కిపోవాలి. మనం దిగిపోవడం కాదు, ఎక్కాలి. అందుకని ఈనాడు ప్రపంచమంతా దేవతలన్నీ కూడా కొండల మీద పెట్టేశారు. ఎక్కడరా బాబు అని, మాయాస్వరూపాలని. అవునా? అందుకనే మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ అగ్నిపర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చరించి ఇశ్రాయేలులకు తెలియజేయవలసినది ఏమనగా, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయినాడు. ఆ పర్వతం మీద దేవుడు అతనితో మాట్లాడినాడు. దేవుని యొద్దకు ఎక్కిపోవుట. ప్రియులారా, పర్వతం మీదికి దేవుడే దిగి వచ్చాడు. ఆ పర్వతం మీదికి మోషే ఎక్కగలిగినాడు శరీరంతో. శరీరం అనేది ఒక బ్యారియర్. ఈ శరీరము భూమి మీద ఉన్న సంగతులను మాత్రమే ఆలోచన చేయగలదు, భూమి మీద ఉన్న సంగతులను మాత్రమే చూడగలదు, వినగలదు, మాట్లాడగలదు, ఏదైనా చేయగలదు. అంతరిక్షంలోనికి ఈ శరీరము యోగ్యమైనటువంటిది కాదు. అందుకని దేవుడు దిగి వచ్చాడు మోషే దగ్గరికి. అయితే యోహాను సువార్తలో అంటాడు ప్రభు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తన అద్వితీయ కుమారుడే దేవుని బయలుపరచను అని. అయితే మోషే కూడా దేవుని చూడలేదు, కానీ ఆ పర్వతం మీద దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు. ఆ ప్రకాశమానమైన మహిమను చూస్తూ ఉన్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్. ప్రతి మానవుడు కోరుకునేది ఆ దేవుని యొక్క మహిమను చూచుట. ఎక్కిరమ్ము,
నా దగ్గరికి ఎక్కిరమ్ము అని మోషేని పిలుస్తున్నాడు. అయ్యా, యెషయా గ్రంథంలో యెషయాను కూడా దేవుడు పిలుస్తున్నాడు. చూడండి, దేవుడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నత సింహాసనములో కెరూబులు సెరూపుల మధ్య దేవదూతల మధ్య గాన ప్రతిగానముల చేత స్తుతింపబడుతున్నటువంటి సందర్భాన్ని ఆత్మవశుడై యెషయా ఆ పరలోకాన్ని చూశాడు. ఈ శరీరంతో చూడలేము దాన్ని. ఆ సందర్భాన్ని చూడాలంటే ఆత్మవశుడై చూడాలా. ప్రియులారా, పరలోక దర్శనానికి ఆత్మతోనే చూడగలుగుతాం, కానీ శరీరము ఆ పరలోకానికి పనికిరాదు. ఈ శరీరానికి ఇది మట్టి తిరిగి మట్టిగా చేరుతుంది. మన్నైనది తిరిగి వెనుకకు మరలా మన్నుగా చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. ఆత్మతో మనము దేవుని సంగతులను వివేచించగలము, చూడగలము, చేయగలం. శరీరమునకు అంత బలం అనేది లేదు. ఇది భూ సంబంధమైనటువంటిది. నేను చూచితిని, సింహాసనమందు ప్రభువాసీనుడై ఉండడం నేను చూచినాను అంటున్నాడు. అబ్బో, ఎంత గొప్ప దర్శనం! యేస్కేలు గ్రంథంలో కూడా చూడండి. యేస్కేలు గ్రంథంలో కూడా దేవుని మహిమను చూచినటువంటి భక్తులు వీళ్ళంతా. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వరే దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. యేస్కేలు దేవుని యొక్క దర్శనం పొందుతున్నాడు. ఎక్కడో తెలుసా ఈ స్థలము? కేవలం 1వ వచనంలో ఉంది. నేను కేబారు నదీ ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. అయ్యా, కేబారు నది, నెబుకద్నెజరు బబులోనుకు చెర తీసుకుపోయినాడు కదా. ఆ చెరకాలములో కేబారు నది ప్రాంతంలో కాపురం ఉన్నాడు. చెరపట్టబడిన వాళ్ళు యెహెజ్కేలు కూడా ఒకడు. అక్కడ దేవుని యొక్క 28వ వచనంలో చూస్తున్నాం. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచితిని. దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరం నాకు వినపడాను. చూచాను, వినపడినది. నేను చూచి తిని నాకు వినపడినది అని పలుకుతున్నాడు. ప్రియులారా, ఈ సంగతులు జరిగిన తర్వాత 7 సంగములు చూచిన తరువాత దేవుని యొక్క మహిమను యోహాను చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని యోహాను ఆత్మవశుడై చూస్తూ ఉన్నాడు. చూడండి, అది 4వ అధ్యాయం 1వ వచనంలోని. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నది. తలుపు ఉంటే పట్టణం ఉంది, అవునా? ప్రాకారం ఉంది. తలుపు తెరవబడెను. తలుపు తెరవబడెను. తెరవబడుట అనే మాటను మనం చూసినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో. అయ్యా, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం. ఆకాశము తెరవబడగా 1:1లో చూడండి, మధ్యలో ఉంది. నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా నేను దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగను. ఆకాశము తెరవబడుగా భక్తులు గొప్ప కార్యములు పరలోకమందున చూస్తూ ఉన్నారు. ఇది సత్యం. చూచారు, రాశారు. ఇది ఊహ కాదు, కల్పన కాదు. పరలోక దర్శనాన్ని వీళ్ళు పొందినారు. మత్తయి సువార్తలో కూడా చూడండి. మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయం
మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నది ప్రాంతంలో బాప్తిసం తీసుకొని వెలుపలికి వస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. చూడండి 3:16 చదువుతాను. 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను. అప్పుడు ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము తెరవబడుట, తలుపు తెరవబడుట, ఆకాశం తెరవబడింది. ది డోర్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్డ్. తలుపు తెరవబడెను. ప్రియులారా, తలుపు తెరవబడెను. ఎంత గొప్ప విషయం. అపోస్తుల కార్యంలో కూడా చూడండి, మన స్టెఫెను కాలంలో ఏం జరిగిందో. ఆకాశము తెరవబడుట 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండటయు నేను చూచి ఉన్నాను. స్టెఫెను చంపబడుతూ ఉన్నాడు, హతసాక్షి కాబోతున్నాడు. ఆ సందర్భంలో ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు స్టెఫెను. ఎంత ధన్యుడు. ఆకాశము తెరవబడెను. సాధారణంగా మన కళ్ళు మనకు కనపడవు, అయితే దేవుడు ఇస్తాడు ఒక్కోసారి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండటయు నేను చూచితిని. మామూలుగా కూర్చొని ఉంటాడు, అయితే తన భక్తుడైన స్టెఫెను మరణం కాబోతున్న సందర్భముగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి నిలిచి స్టెఫెనుకు ఆహ్వానం పలుకుతున్నాడు పరలోకానికి. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, నేను ప్రభుతో కూడా ఉండటకు ఇష్టపడుచున్నాను. ఆ పరలోకములో ప్రభుతో కూడా ఉండడం అనేది అది ఒక గొప్ప భాగ్యం. ఈ శరీరము ప్రభువుకు మనకు ఎడబాట్లు కలిగిస్తుంది, కానీ శరీరం వదిలితే మనం ప్రభుతో కూడా ఉంటాం. ఫిలిప్పీ పత్రికలో అదే అంటాడు, నేను ప్రభుతో కూడా ఉండుట నాకెంతో మేలు ఇష్టము అంటున్నాడు. లేచి నిలిచెను అని మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడుట. అయ్యా, పేతురు దర్శనంలో కూడా చూడండి 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టిని దింపబడిన పెద్ద దుప్పటియు ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచితిని. అవునా, అనేక రకములైనటువంటి పవిత్రమైన అపవిత్రమైన జంతువులు, పక్షులు, పురుగులు అన్నిటినీ ప్రభు కిందికి దింపాడు. ఆకాశం తెరవబడి ఆకాశము నుండి, పరలోకము నుండి ఆ దుప్పటి దిగి వచ్చింది. పేతురుకు మనోనేత్రములు వెలిగిస్తున్నాడు. యూదులకే కాదు, అన్యులకు కూడా స్వార్థ చెప్పాలా అనే ఉద్దేశాన్ని ఈ కొర్నేలి విషయంలో పేతురుతో మాట్లాడుతున్నాడు. అపవిత్రమైనది కూడా నేను పవిత్రం చేస్తున్నాను అంటున్నాడు. అన్యులను కూడా నేను పవిత్రం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులకు ఒకరికే కాదు, లోకరక్షకుడు ఆయన. అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు అయినాడు. అన్యులకు అందరికీ, ప్రపంచానికి అందరికీ దేవుడు. అందరూ నా వారే, నాకు కావాలి అంటున్నాడు. ఏ భేదము లేదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని 10:36 ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆకాశము తెరవబడుట, ఆకాశము తెరవబడి అనేక దర్శనాలను, మరి యేస్కేలు అయితేనేమి, ప్రభువైన యేసుక్రీస్తు వారైతేనేమి, మరి స్టెఫెను అయితేనేమి, పేతురు అయితేనేమి, భూమి మీద ఆకాశం తెరవబడి ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను వారు దర్శించినట్లు, చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశం తెరవబడింది. ఆకాశం కన్నా కూడా అయితే ఇక్కడ తలుపు అనే మాట ఉంది. తలుపు పరలోకములో తెరవబడెను. ఎక్కడ తెరవబడింది తలుపు? పరలోకంలో. ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఓపెన్. అబ్బా, పరలోక ద్వారాలు తెరిచినాయంటే అందరు లోపల ప్రవేశించాల్సిందే. దేవుడు అవకాశం ఇచ్చాడు. నమ్మిన వాళ్ళకందరికీ పరలోకమే. ఆ సాదృశ్యాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక తలుపు తెరవబడి ఉండెను అని మనం చూస్తున్నాం. ఇక్కడే మనం చూస్తాం 3వ అధ్యాయం తలుపులు. అవునా, తలుపులు ఎలాంటి తలుపులు మనం గత వారం కూడా ధ్యానం చేశాం. ప్రకటన 3:20లో
ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇది సహవాసముతో కూడినటువంటి తలుపు. నువ్వు ప్రభువుకు నీ హృదయంలో స్థానం ఇచ్చావా, ఆయన నీతో కలిసి ఉంటాడు, నీతో కలిసి భోజనము కూడా చేస్తాడు. సహవాసపు తలుపు ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో లవోదికీయ సంఘం వాళ్ళు డోర్లు మూసేసుకున్నారు, హృదయంని కఠినత్వంగా మార్చుకున్నారు, ప్రభువుకు స్థానం ఇవ్వట్లే. ప్రభువు నిలుచుండి తలుపు తట్టుచున్నాడు. తెరవండి అంటున్నాడు. నేను మీతో కలిసి ఉంటాను. ఐ వాంట్ టు లైక్ టు బీ విత్ యూ. మీతో కలిసి సహవాసము చేయడం నాకు ఆనందం అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ రాత్రి ప్రభువు నమ్మని వారికి ప్రభువు ఇస్తున్నటువంటి పిలుపు. నేను సహవాసం చేస్తాను, కలిసి భోజనం చేస్తానని పిలుస్తున్నాడు. అంతేకాదు, చూడండి ఇక్కడే 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవ్వడును వేయనేరడు. తలుపు తెరచి ఉంచాడు. ఎక్కడ? ఇది భూమి మీద సోదరుడా, పరలోకంలో కాదు. 4వ అధ్యాయంలో పరలోకం. ఇది భూమి మీద తలుపు తెరిచి ఉంచాడు దేవుడు. ఎవరు వేయలేరు దాన్ని. ఈ తలుపును ఎవరు వేయలేరు. దీని అర్థం ఏంటంటే, ఇందాకది సహవాసపు తలుపు అయితే ఇది కృపా సువార్తకు సంబంధించిన తలుపు. ప్రపంచానికి సువార్త ద్వారాలు తెరవబడినాయి. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను, ఆయన అనుగ్రహించేటువంటి పరలోకపు దీవెనలను, ఆశీర్వాదములను ప్రజలకు వివరించుట కొరకై ప్రభువే ద్వారం తెరిచాడు లోకమంతటికి. ఎవరు మూసివేయలేరు. ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం సువార్తను ఎవరు ఆపలేరు. ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. సువార్త ఆగేది కాదు. మధ్యాకాశానికి సంఘము కొనిపోబడేంత వరకు కూడా సువార్త భూమి మీద ప్రకటించబడుతుంది. ఏ శక్తి కూడా సువార్తను ఆపలేదు. ఎందుకనగా ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవ్వడునో వేయనేరడు. నోబడీ కెన్ క్లోజ్ ద డోర్స్ ఆఫ్ గాస్పల్. సువార్త ద్వారములను, తలుపులను ఎవడునూ మూసివేయలేడు. ప్రపంచానికి సువార్త అందించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఒకవేళ ఈ ద్వారం తెరిచి మూసారనుకోండి, ఇంకొక ద్వారం తెరుస్తాడు. ఏది ఏమైనా భూమి అంతటికి, ప్రజలందరికీ సువార్త ద్వారము నేడు తెరసి ఉన్నది. అదే అంటాడు కొరంథీ పత్రికలో. చూడయ్యా, కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నేను నిలిచి ఉందును. ఎదిరించేవారు ఉన్నారు, సువార్తను ఆటంకపరిచేవారు ఉన్నారు. కొంతవరకు దాక్కుంటారు, కొంతవరకు యుక్తిగా ప్రవర్తిస్తారు. ఏది ఏమైనా ఇది కార్యానుకూలమైనటువంటి మంచి సమయం. దేవుడు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని భూమి మీద జరిపిస్తున్నాడు. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి మంచి సమయం ఇది. ఒక మంచి సమయము, కార్యానుకూలమైన మంచి సమయము మనకందరికీ ప్రాప్తించింది. అవునా? సువార్త ఎంత హాయిగా చెప్తున్నాము. బహిరంగంగా చెప్పకపోయినా కానీ వ్యక్తులతో మాట్లాడుతున్నాం, సంభాషిస్తున్నాం, గృహాలు దర్శిస్తున్నాం, గృహాలలో చెప్తున్నాం, జనముల మధ్య చెప్తున్నాం. ఎక్కడ కావాలంటే అక్కడ. ఇక టీవీలలో అంతు లేకుండా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. యూట్యూబ్ ఛానల్స్లో ప్రకటించబడుతుంది. ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. సువార్త ద్వారములు తెరవబడి ఉన్నవి. కొలసై పత్రికలో చూడండి 4వ అధ్యాయం. ఆడ కూడా అనుకూలమైన సమయం అని పలుకుతాడు. కొలసై 4:2 వచనం. 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. అనుకూలమైన సమయం. ఇది ఏ సమయం? ఇది ఏ సమయము? ఇంకా సమయము లేదు. అవునా?
రండి, ఇది ఏ సమయంబు. ఆ పాట మంచిగా ఉంది. రండి, రక్షణ పొందే సమయం ఇది, ప్రకటించే సమయం ఇది, మారు మనసు పొందే సమయం ఇది. ఇక కాలం దాటిపోతే మళ్ళీ రాదు. ప్రభు వచ్చిన తర్వాత ద్వారాలు మూయబడతాయి. ఈ అనుకూలమైన సమయం అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచడానికి దేవుడు సువార్త ద్వారములు తెరిచాడు. కృపా సువార్తకు ద్వారములు తెరవబడి ఉన్నాయి. అయితే లూకా సువార్తలో చూడండి, ఆ ద్వారాల గురించి మాట్లాడుతూ లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారు, మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము ఇచ్చును. ఇది తలుపులు తెరచినటువంటి సమయం. ఒక దినాన తలుపు మూస్తాడు. ఇక్కడ అర్థమైందా సోదరుడా? ఒక దినమున తలుపు మూస్తాడు. తలుపు మూసిన వెంటనే ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. భూమి మీద సంఘం ఉండదు, ప్రభు దగ్గరికి కొనిపోబడుతుంది. సంఘం అంతా మార్పు చెందిన దేహములతో ప్రభు దగ్గరికి వెళ్తాం మనమందరం. ఇక్కడ తలుపు మూయబడుతుంది, సంఘము ఎత్తబడుతుంది. అయ్యా 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం పరలోకంలో తలుపు తీయబడుతుంది. ఇక్కడ క్లోజు, అక్కడ ఓపెనింగ్. ఆ తరువాత వచ్చి బాబు అయ్యో అయ్యా అన్న కానీ సంఘం ఎత్తబడిన తర్వాత అవకాశమే లేదు. ఒకసారి ఇంటి యజమానుడు తలుపు మూసిన తర్వాత ఇక సువార్తకు అవకాశమే లేదు. సువార్త లేదు. శ్రమల కాలం మొదలవుతుంది. దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు, జాతుల మీదికి జాతులు, యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు, 7 ఏళ్ళ శ్రమల కాలం. సంఘము ఎత్తబడుతుంది. సంఘము పరలోకముకు కొనిపోబడుతుంది. అక్కడ ద్వారం తెరవబడుతుంది, ఇక్కడ ద్వారం మూయబడుతుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ఇక్కడ తలుపు మూస్తాడు. ప్రభు యొక్క తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచి భూమి మీద తలుపు మూయును. ఆయన మధ్యాకాశమునకు దిగి వచ్చి సంఘమును తీసుకొని పోతాడు. అప్పటిదాకా తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న ప్రభువు లేచి వచ్చి తలుపు మూస్తాడు, అక్కడ తలుపు తెరుస్తాడు. అది జరగబోయేటువంటి మూయుట తెరువుట ఒకే సమయంలో జరుగుతాయి. ఒక రేపపాటులోనే అన్నీ జరిగిపోతాయి. కాబట్టి ప్రియులారా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉందను. పరలోకం ఉంది, పరలోకంలో తలుపు ఉంది. తలుపు తెరవబడినప్పుడు విశ్వాసులు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, సంఘములు మధ్యాకాశమున కొనిపోడి ప్రభుతో కూడా పరలోకంలో ఉంటారు. ఆ తర్వాత భూమి మీద తలుపులు మూయబడతాయి. గగ్గోరు పెట్టినా కానీ తెరవబడరు. నీవు విడిచిపెట్టబడిన వాడవైతావు. నమ్మని వారు విడిచిపెట్టబడతారు. ప్రపంచమంతా గందరగోళం. ఏమి జరుగుతుందో తెలియదు, ఏమి జరగబోతుందో తెలియదు. అదృశ్యమైన విశ్వాసులను గురించినటువంటి ఆందోళన, సంఘ సమూహాలను గురించినటువంటి ఆందోళన, గుబులు, ఇవన్నీ ఆ దినాన భూమి మీద జరుగుతాయి. చూస్తాను. ప్రభు నమ్మిన నీవు పరలోకంలో ఉంటావు. ఈ శ్రమకాలం నుండి నువ్వు తప్పించుకుంటావు. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పదో చూడు. ఆ తర్వాత చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనంలోనే, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. నేను మొదట వినిన స్వరము, 1వ అధ్యాయంలో స్వరం విన్నాడు. ఎవరు? యోహాను. 1:10 చూడండి. 1:10 ఉంది, ప్రభువు దిన మందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము. బూరధ్వని వంటి యేసు ప్రభు యొక్క స్వరం ఎలా ఉంటుందంట? బూరధ్వనిలాగా ఉంటుందంట. బూరధ్వని వంటి గొప్ప స్వరము నేను వింటిని. ఆ స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరమే.
ఆ స్వరము పౌలు విన్నాడు, యోహాను విన్నాడు. అదే స్వరం ఇక్కడ పరలోకంలో కూడా విన్నాడు. బూరధ్వని. అయ్యా, ఈ బూరధ్వనిని గురించి చూసినప్పుడు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అవునా? అది ప్రభు యొక్క ధ్వనియే. ప్రభువే పిలిచేది. లోకంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని ఆయన పిలుస్తాడు బూరధ్వనితో. 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. బూరతో, దేవుని బూరతో ప్రభువే పిలిచేది. ఆ బూర ప్రభు స్వరమే. సంఘాన్ని పిలుస్తాడు. నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచేదను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. నా స్వరము గొర్రెలకు తెలుసు, గొర్రెల స్వరము నాకు తెలుసు. నా స్వరము విన గొర్రెలు నాతో కూడా వచ్చును. బూర వంటి స్వరముతో ప్రభువు మధ్యాకాశమునకు వచ్చి ఆయన పిలుస్తూ ఉండగా భూమి మీద ఆయన సంఘము ఎత్తబడుతూ ఉంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. గుర్తుంచుకో, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలములకు మేఘముల మీద కొనిపోబడుతుము. మృతులు లేస్తారు. మృతుల పునరుద్ధానం ఉంది. అంతేకాకుండా బ్రతికి ఉన్నవారు కూడా మేఘముల మీద కొనిపోబడుదురు అని చెప్పబడుతుంది. అయితే దీని గురించి మరీ వివరంగా పౌలు రాశాడు. అయ్యా, ఈ పరలోక దర్శనాలన్నీ నేను చెప్తున్నాను. పరలోకానికి సంబంధించిన దర్శనాలు ఇదివరకు కూడా మీకు చెప్పాను. పరలోకానికి సంబంధించిన దర్శనాలను పౌలు ఒకడు, యోహాను ఒకడే రాస్తున్నారు. ఇంకెవరు రాయలే. ఎందుకని వీళ్ళు పరలోకానికి వెళ్ళి చూశారు. ఎలా చూశారనేది కూడా మీకు చెప్పాను. అవునా? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మధ్యాకాశమునకు 3వ ఆకాశం కొనిపోబడిన పౌలు ఈ దర్శనాలను చూసి రాస్తున్నాడు. పేతురు ఆత్మవశుడై పరలోక సంగతులను ఎరిగినటువంటి వాడే ప్రకటన గ్రంథం ద్వారా ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో మరి వివరంగా రాస్తున్నాడు పౌలు. ఏమని? 52 మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే. కడబూర ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరం. మనమందరము ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. బూరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. అయ్యా, అక్షయులుగా లేపబడుదురు. బ్రతికి ఉన్న మనం ఏమంట? మార్పు పొందుదుము. ఇంగ్లీష్ బైబిల్లో ఇందాక నేను చూశాను, చేంజ్డ్. ఈ శరీరము పరలోకానికి పనికిరాదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. గుర్తుంచుకోండి, ఈ రక్తము ఈ మాంసం భూమి మీద వదలాల్సిందే. మార్పు చెందిన దేహములతో కూడా మనం పరలోకానికి కొనిపోబడతాం. బట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఎంత అద్భుతమైన కార్యం. మార్పు. క్షణంలో మారిపోతాం. రెప్పపాటులో మార్పు చెందుతాం. ప్రభు దగ్గర మనం ఉంటాం. ప్రభు తన స్వరము, బూర వంటి ధ్వని గల స్వరముతో మనల్ని పిలవబోతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. అదే కడబూర. ఇదే ఇక్కడ రాస్తాడు. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఈ బూరధ్వని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీర స్వరము. గుర్తుంచుకోండి, ఆయనే మృతులను పిలుస్తాడు. ఆయనే సజీవులను కూడా మార్పుతో పిలుస్తాడు, తీసుకెళ్తాడు. భూమి మీద ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరగబోతుంది త్వరలో. జరగడం మాత్రం తథ్యం. ఎందుకనగా చూచిన వాళ్ళు రాశారు, ఆయనతో మాట్లాడిన వాళ్ళు రాశారు, ఆయన చెప్పిన మాటలు విన్నవాళ్ళు రాశారు. ఇది సత్యం. అంతేకాదు, చూడండి ఇక్కడ ఏమంటాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఏమంటున్నాడు? ఎక్కి రమ్ము. ఎవరిది పిలుపు? యేసుక్రీస్తు యొక్క పిలుపు. యోహాను, నువ్వు ఇక్కడికి రా. ఆత్మను కూడా ఎక్కి రమ్మంటున్నాడు. ఆత్మవశుడైన యోహాను
ఎక్కిరమ్ము అని అంటున్నాడు. యోహాను సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని పరలోకానికి ఎక్కిరమ్ము తీసుకొని పోతాడు. ఈ సంఘంలో మనం ఉన్నామా? ఈ పరలోక యాత్రలో మనం ఉన్నామా? ఈ నమ్మకం సరైనదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రభువు ఒక దినాన మనల్ని పిలుస్తాడు, ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము. ప్రకటన 1:1 చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపబోయినవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించెను. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఎక్కిరమ్ము అంటున్నాడు. ఎక్కిరమ్ము, ఎక్కిరమ్ము. ఆ తర్వాత చూడయ్యా, 12వ అధ్యాయంలో ఉంది, 12:1. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన నాకు కనపడిన. అదేమనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటమును ఉండెను. పరలోకమందు ఒక గొప్ప సూచన నాకు కనపడిన. గొప్ప సూచన ఇశ్రాయేలీల గురించిది, 144,000 మందిని గురించి. ఆ తర్వాత చూడండి 15:1. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని. సూచన, సూచన, సూచన. నేను సూచితిని, ఇక మీదటి నీకు జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అని అంది కదా 4:1. ఆ జరగవలసిన వాటిని ప్రకటన 1:1 ప్రకారం, 12:1 ప్రకారం, 15:1 ప్రకారము జరగనైనటువంటి వాటిని, సంభవించనైనటువంటి వాటిని నేను నీకు చూపిస్తాను, నువ్వు ఎక్కి రమ్ము అని పిలుస్తున్నాను. ప్రభువు చూపించాడు. ఈ సత్యాన్ని మనం నమ్మాలా? పునరుద్ధానం ఉంది, అది క్రీస్తు ద్వారా క్రీస్తుని బట్టి మనం నమ్మాలి. పరలోకం ఉంది, యోహాను, పౌలు వాళ్ళు దర్శనం ద్వారా చూశారు. యేస్కేలు చూశారు, యెషయా చూశాడు. ఈ సంగతులను నమ్మాలి. పరలోకం ఉన్నది, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, కెరూబులు ఉన్నాయి, సెరూబులు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి. ఇవి సత్యం. పరలోకం ఉన్నది. నువ్వు చూసి వచ్చావా అని ప్రతి ఒక్కడు వాదిస్తూ ఉన్నారు ఈనాడు. పరలోకం నువ్వు చూసి వచ్చావా? ఎస్, సూచించిన వాళ్ళు రాశారు. రాయకుండా మనం ఏమీ నమ్మట్లేదు. పరలోకం అనేది ఉన్నది. బూరధ్వని వినగానే సమాధుల్లో ఉన్నవారు పునరుద్ధానం పొందుతారు. సజీవులమైన భక్తులమైన మనము మహిమాదేహముతో, మార్పు చెందిన దేహములతో మనం ప్రభు దగ్గరికి, ప్రభువును ఎదుర్కొనుటకు కొనిపోబడదుము. అయ్యా, ఎదుర్కొనుట, ఎక్కిపోవుట, ఎదుర్కొనుట, ఎక్కిపోవుట. చూడండి, అదే తెస్సలోనికి రాసిన పత్రికలోనే ఆ మాట మీకు చూపిస్తాను. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:16. అయ్యా, 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుతాము. ప్రభువును ఎదుర్కోవడం అంటే ఎక్కుట. ఆయన వస్తున్నాడు, మనం వెళ్తున్నాము. ఆయన పైనుండి ఆయన దిగి వస్తున్నాడు, మనము ఎక్కిపోతున్నాం. ఆయన దిగి వచ్చుట, మనం ఎక్కిపోవుట. ప్రభు దగ్గరికి పోవాలంటే ఎక్కాలి. ఈ శరీరం మనకి రాదు. మార్పు చెందిన దేహములతో ప్రభువును మనం ఆకాశ మండలంలో ఎదుర్కొంటాము. అదే ఇక్కడ అంటారు, ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడతాము. అంతరిక్ష యాత్ర అంటే ఇదే, స్పేస్ వాక్. పరలోకానికి కొనిపోబడతాము. మేఘముల మీద కొనిపోబడదుము, మేఘముల మీద కొనిపోబడదుము. అదే ఇందాక కూడా 52లో కూడా మనం అదే చూసింది. అయ్యా, 15:52లో కూడా అదే మనం చూసాం. 1 కొరింథీ 15:52లో కూడా అదే మాటలే మళ్ళా చెప్తున్నాను. ఎంత ఘనమైనవంటే ఇవి.
మనమందరము నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున కడబూరం రోగు కానీ మనం మార్పు పొందుదాము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతూ మనము మార్పు పొందుదాము. మార్పు పొందుతాము, కొనిపోబడతాము. మనము కొనిపోబడతాము. కాబట్టి ప్రియులారా, ప్రభువు తండ్రి యొద్ద నుండి మధ్యాకాశమునకు రాబోతున్నాడు. మనము భూమి మీద నుండి మార్పు చెందిన దేహములతో మధ్యాకాశానికి ఎక్కిపోతాము. అక్కడ ప్రభువును మనం కలుసుకుంటాం. ఎందుకనగా ఫిలిప్పీ పత్రిక 3:20 ఈ మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీ 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. వీఆర్ హ్యావింగ్ సిటిజన్షిప్. అయ్యా, సిటిజన్షిప్ కార్డు మన దగ్గర ఉంది. పరలోకానికి సంబంధించిన సిటిజన్షిప్ కార్డు ఉంది. ఆ కార్డు ఉన్న వాళ్ళు మార్పు చెందిన దేహములతో మేఘముల మీద కొనిపోబడతారు. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. ప్రభువు తీసుకెళ్ళి మనల్ని పరలోకంలో ఉంచుతారు. అదే ఇక్కడ అంటాడు. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. యేసు ప్రభువు ఆయన మధ్యాకాశమునకు వస్తాడు, మనం కొనిపోబడతాము. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును. ఇది దీన శరీరము, ఏ పెరిషబుల్, ఏ మెర్సిఫుల్, డిగ్రేడబుల్, పెరిషబుల్ బాడీ. దీనిని ఆయన ఏం చేస్తాడు? మహిమగల శరీరముగా, గ్లోరిఫైడ్ బాడీగా మార్చు. ఆ విధముగా మేఘముల మీద మనల్ని ఆయన కొనిపోతాడు. ప్రియులారా, మనల్ని ఎక్కి రమ్ము అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని కనపరిచేదను. దేవుడు సంపూర్ణముగా యోహానుకు వివరించబోతూ ఉన్నాడు. యోహాను సంఘమునకు సాదృశ్యం. మనం కూడా ఒక దినాన మనమందరము సార్వత్రిక సంఘముగా, నువ్వు ఏ డినామినేషన్ పేరు పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, నీ విశ్వాసము సత్యమైతే, నీ నమ్మకము సత్యమైతే, నీ రక్షణ సత్యమైతే, నీకు ప్రభువుకున్న అనుసంధానమును బట్టి నువ్వు ఎత్తబడతావు, పరలోకానికి కొనిపోబడతావు. కొంతమంది వాళ్ళు పైకి పరలోకానికి రారు, వీళ్ళు పరలోకి రారు, ఇవన్నీ ఉట్టి మాటలు. మనం 7 సంఘాలను గురించి చూసాం. సంఘాల పేర్లేమో చాలా ఘనంగా ఉన్నాయి, క్రియలు మాత్రము ఘోరంగా ఉన్నాయి. నీ క్రియలు సరి అయినవైతే, ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నట్లయితే, నువ్వు ప్రభువుని ఎరిగి ఉన్నట్లయితే నువ్వు పరలోకంలో ఉంటావు. ఎక్కి రమ్ము, ఎక్కి రమ్ము. ఈ రాత్రి ప్రభువు పిలుస్తున్నాడు. ఇంకా నమ్మని వారు నమ్మండి. నమ్మిన మనము ధైర్యం కలిగి ఉందాం. మనకు పరలోకం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. మనం రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉందాము. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయనతో కూడా పరలోకంలో మనము ఉంచబోతాము. మరికొన్ని విషయాలు వచ్చే పాఠంలో మనం చూద్దాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. మీకందరికీ వందనాలు.